ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొబ్బరి పొరుటు అండి. అలాగే కొబ్బరి కర్రీ అని కూడా అంటారు. హెల్త్కు చాలా మంచిది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే రైస్లోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలో రోటీస్లో కూడా తినవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. కొబ్బరి కర్రీ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పచ్చి కొబ్బరి బుర్జీ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఆనియన్ కట్ చేసుకున్నవి, చిన్న ముక్క అల్లం కట్ చేసుకున్నది, కరివేపాకు, 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొత్తిమీర 1/2 కప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్లో నేను ఇక్కడ ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు పోపు గింజలు వేద్దాము. ఇవి కొంచెం ఇలా వేగేటప్పుడు మనము ఈ అల్లం చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేద్దాము. అల్లము వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1 మినిట్ ఇలాగే కొంచెం పోపు గింజలు అల్లము వేగే వరకు ఇలాగే ఫ్రై చేసుకుందాము. కొంచెం వేగినట్టు అయినాయి కదా, ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలిపెడదాము. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే ఇప్పుడే మనము సాల్ట్, పసుపు కూడా వేసేద్దాము. వేసి కొంచెం ఇలాగా కలిపెట్టినట్టు చేసి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేస్తాం. ఇది కూడా మొత్తం వేసిన తర్వాత కలిపెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేద్దాము. కొబ్బరిని మంచిగా ఇలాగా మెత్తగా ఇలా కొంచెం మరీ అంత మెత్తగా కాకుండా మరీ బరగగా కాకుండా ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా వేగినాయేమో చూద్దాము. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే కలిపెట్టుకుంటూ మగ్గనిద్దాము. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేస్తాం. కారం వేసి మంచిగా ఇలాగా కలిపెడదాం. 1/2 టేబుల్ స్పూన్ వేసానండి కారము. ఎందుకంటే మనము పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఒక 4 కారం సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది, మళ్ళీ తినలేము కదా, పిల్లలు కూడా తినలేరు. ఈ కొబ్బరి కర్రీ హెల్త్కు చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఎవరైనా కొబ్బరి తినరు కదా, ఇలా చేసి పెట్టినా కూడా రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా తింటారు. ఇప్పుడు కారం కూడా వేసినాక మొత్తం కలిపి పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాము. మొత్తం మంచిగా కలిపెడదాం. కొబ్బరి కూడా వేసి మొత్తం కలిపెట్టాం కదా. ఇప్పుడు మనం కొంచెం లైట్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, కొబ్బరి కర్రీ, కొబ్బరి పొరుటు ఇలా ఇన్ని రకాలుగా అంటారండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.